అంటే ఏంటంటే మనలో దేవుని ఆత్మ లేదు, దేవుని జీవం లేదు, వెలుగు లేదు. మనం వాక్యం వింటున్నాము, వస్తున్నాము, వింటున్నాము, వెళ్ళిపోతున్నాము. అది కాదు కావాల్సింది దేవునికి. లోకంలో మతపరమైనటువంటి ఆలోచనలు ఉంటాయి. మనదొక మతంగా మనం చూసుకొని, మనకి ఈరోజు మేము వెళ్ళాలి, చర్చికెళ్ళాలి, ఇవాళ ప్రార్థన చేసుకోవాలి. ఇది కాదు కావాల్సింది దేవునికి. నిజమైనటువంటి విశ్వాసము, స్పష్టత కావాలి. ఆయన పోలిక కావాలి. నవీన స్వభావం కావాలి నీలో. మార్పు కావాలి. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తం శ్రమ అయినను హింస అయినను కలుగగానే అభ్యంతరపడును. శ్రమ అయినను హింస అయినను రాంగులను ఏం కలుగుతుందంట? అభ్యంతరపడుతున్నాడు, ఆగిపోతున్నాడు, వేసే అడుగు ఆగిపోతుంది. విశ్వాసమైనటువంటి అడుగులు నువ్వు 2 రోజులు వేస్తున్న వాక్యం వినంగలోనే దేవుని మీద 2 రోజులు నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది, బాగుంది అనిపించింది. 2 రోజులు అడిగేసావు, హింస కలిగింది, ఆ అడుగు ఏమైపోయింది? ఆగిపోయింది. అభ్యంతరపడిపోయావు. మరలా మందిరం వైపు రావట్లా, మందిరాన్ని చూడట్లా. ఇవాళ ఏదో అభ్యంతరం కలిగేసింది నువ్వు ఇంట్లో ఉండడానికి. ఏంటది? ఏదో అభ్యంతరం కలిగేసింది నువ్వు ఈరోజు ఇంట్లో ఉండడానికి, దేవుని మందిరానికి రాకుండా. ఏంటిది అది? ఒంట్లో బాగాలేదు, ఇంకా బంధువులు వచ్చారు, వెరీ గుడ్, చుట్టాలు వచ్చారు, మంచిగా వండి పెట్టాలి, మా కోసం వస్తే, మేము ప్రార్థనకు వస్తే వాళ్ళు ఫీల్ అయ్యి వెళ్ళిపోతారా? వాక్యం ఏం చెప్తుంది? వాళ్ళని కూడా తీసుకొని రమ్మంటుంది. మీరేం చేస్తున్నారు? వాళ్ళతో పాటు ఉండిపోతున్నారు. అంతే ఆలోచిస్తారు. 6 రోజులు కష్టపడి పనిచేస్తాడు, 7 రోజు నీరసించిపోయి సెలవు తీసుకుంటాడు. అయితే వాళ్ళ పాత నిబంధనలు ఉన్న విశ్రాంతి దినం, మేము విశ్రాంతి తీసుకుందాం అంటున్నారు. మాకు పునరుద్ధాన దినం మర్చిపోయారు మళ్ళీ. క్రీస్తు పునరుద్ధానుడే లేచినటువంటి ఆదివారం మనకు ఎంతో మంచి రోజు, ఆదివారం ఆరాధించాల్సిన ఆదివారం అని వారికి గుర్తించట్లా. ఆ రోజే ఫంక్షన్లు పెడుతున్నారు. ఆదివారాలే ఫంక్షన్లు పెడుతున్నారు. ఎందుకంటే ఆదివారం సెలవు, అందరూ వస్తారని. చూడండి, ఇటువంటి క్రైస్తవ్యంలోనికి మనం వెళ్ళిపోతున్నాము. వేరు లేదంట నీలో, వాక్యం లేదంట. అందుకే కొంతకాలం నిలుస్తున్నాము. క్రైస్తవులందరూ ఇదే కోవకు చెందారు. కొంతకాలం నిలుస్తారు, పడిపోతున్నారు. మళ్ళీ ఎక్కడో ఒక గొప్ప వాక్యం ఎవరో ఒక సహోదరుడు చెప్తారు, ఆహా బాగా చెప్పాడు అనుకొని నించుంటాము. మరలా కొంతకాలం ఏమవుతుంది? పడిపోతున్నాము.